హే గాయ్స్, సో ఈరోజు అయితే నాకు చాలా కోల్డ్ అయిందనమాట. సో నా కోసం అయితే మా మమ్మీ మునగాకు ఇంకా కరివేపాకుతో అయితే పొడి చేసింది. సో ఎట్లా చేస్తుందో చూడండి. సో ఫస్ట్ ధనియాలను రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పెసరపప్పు ఇంకా నువ్వులు కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ రెండు రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు ఇంకా కరివేపాకును కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ అయితే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టాలి. వీటిని ఒక రౌండ్ మిక్సీ పట్టిన తర్వాత సెకండ్ టైం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయ, ఉప్పు ఇవి వేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత అయితే మన పొడి రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండే అనమాట.